Daily. Taste the Daily. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కూటమి ప్రభుత్వం యోగాకు పెద్దపీట వేసిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 2 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని చెప్పారు. అవగాహన లేని వ్యక్తి యోగా గురించి మాట్లాడుతున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడని ఫైర్ అయ్యారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సత్యకుమార్. కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21 తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. ఒకే చోట 3,20,000 మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,00,000 మంది కూడా దీనిలో పాల్గొన్నారు. దాదాపు 190 దేశాలు ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే యోగాను ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయే అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? ఈ రాష్ట్ర జనాభాలో మీరు 20% మాకు సంతకాలు పెట్టారంటున్నారు. ఎక్కడ చూసినా మాకు 0.2% కూడా పెట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా? వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు, కుడి చేత్తో కొన్ని ఎడం చేత్తో కొన్ని. మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టారంటున్నారు. ఎవరు పెట్టారు? పెట్టిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమైనా తెలియకుండా వారు కొత్తగా ప్రేతాత్మల్ని భూత ప్రేతాలని ఆత్మల్ని పెంచుతున్నారా? వాటి సంతకాలు పెట్టిస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.